Assalamualaikum guys, welcome back to our channel. I hope you doing well. ఈరోజు ఫిష్ కర్రీ మా అమ్మ చాలా రుచిగా చేస్తుంది నెల్లూరు స్టైల్లో. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కేజీ ఫిష్ తీసుకొని మంచిగా క్లీన్గా చేసుకొని ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత టమోటాలు మొత్తం నీట్గా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ మొత్తం చిన్న చిన్న పీసెస్గా ఇలా చేసుకొని పెట్టుకోండి. చింతపండు కొంచెం చూసుకొని వేసుకోండి. అందులోనే మామిడికాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. చేపల పులుసులో కొంచెం ఎక్కువ అయితే కూడా పులుపు ఎక్కువ వచ్చేస్తుంది. సో చూసి వేసుకోండి. ఫిషెస్ ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత చింతపండు రసం మొత్తం తీసి పక్కన పెట్టుకోండి. రెడీగా పెట్టుకుంటేనే కదా స్టార్ట్ చేసేది. సో ఒకసారి చూసుకోండి, మొత్తం చూసి సేమ్ ఇలాగే చేయండి. చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. ఎందుకంటే ఇది నెల్లూరు స్టైల్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయండి. అందులోనే ఆవాలు వేసి అది బాగా వేగాక అందులోనే జీరా వేసుకోండి. జీరా వేసుకొని తర్వాత మెంతులు కొంచెం అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోండి. మరి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. వేరే కడాయిలో ఫిషెస్, కారం, పసుపు, ఉప్పు మొత్తం అలా వేసుకోండి. అందులోనే కొంచెం జీరా మేథి బుక్ని అది కూడా వేసుకోండి కొంచెం, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉండడానికి. ఇందులోనే కొంచెం జీరా మేథి బుక్ని కూడా వేసుకోండి. ఆనియన్స్ ఇలా ఆయిల్లో వేసుకొని బాగా మెరూన్ రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోండి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా రెడ్ అంటే లైట్ బ్రౌన్ కలర్లో అలా రావాలి. సో మనం పక్కన పెట్టుకుని ఉన్నాం కదా, అందులోనే చింతపండు రసం కూడా వేసేసుకున్నాం. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా అలాగే చేయండి, పర్ఫెక్ట్గా నెల్లూరు స్టైల్లో నీట్గా రుచిగా. ఇంకా మీరు ఎప్పటికి కూడా ఈ రుచి మర్చిపోలేరు. అందులోనే కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని మీరు ఇలాగే సేమ్గా చేసుకోండి. ఎందుకంటే ఇంతలా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది, అందుకే ఇలా చెప్తున్నాను. తప్పకుండా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫేవరెట్ ఫిష్ కర్రీ రెసిపీ అయిపోద్ది మీకైతే. నేను చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ ఇలాగే చేసుకుంటే. సో ఇలా బాగా కలుపుకొని పెట్టుకోండి. అందులోనే బ్రౌన్ కలర్ రెడ్ అయింది కదా, అందులోనే ఆనియన్స్ చెప్తున్నాను. ఆనియన్స్ రెడ్గా బ్రౌన్గా అలా అయ్యాయి కదా, అందులోనే టమోటాలు వేసుకొని కొంచెం మెత్తపడేంత వరకు ఇలా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అందులో ఏమేమి వేయాలో నాకు తెలుగు అంతగా రాదు, అందుకే ఎలాగోలా చెప్తున్నాను. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో అందులో ఫిషెస్ వేసుకోండి. ఫిషెస్ వేసుకున్న తర్వాత నేను అయితే రుచిని నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోయాను. ఎందుకంటే మా అమ్మ చేసే ఫుడ్ అంత రుచిగా ఉంటుంది. మామూలుగా ఏ అమ్మ చేసినా కూడా అంతే రుచిగా ఉంటుంది వాళ్ళ పిల్లలకి. కానీ మా అమ్మ చేసిన ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మొత్తం ఇంతగా కలుపుకొని పెట్టుకొని ఉన్నాం కదా, అవంతా తీసుకొని ఇందులోనే వేసేసుకొని బాగా మరగాలి. ఇది ఎంత బాగా మరిగితే అంత మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి ఆకలి త్రిపుల్ అవుతుంది. సో అంత మంచిగా మరిగిన తర్వాత చూసి వేసుకోండి. వాటర్ కూడా వేసుకోవాలి. సో ఇది చూస్తున్నారు కదా, ఫిష్ ఎలా మరుగుతుందో, ఎలా కుక్ అవుతుందో. మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా ఉంది సూపర్ టేస్ట్లో. ఇంకా మంచిగా చూపించడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇది ఎలా ఉందో ఏంటో నాకు తెలీదు,
మీరు కామెంట్ చేయండి, ఎలా ఉన్నా కూడా మీరు కామెంట్ చేసి నాకు చెప్తేనే కదా నాకు తెలిసేది. సో తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం, మీ లైక్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మంచి ఫుడ్స్తో మీ